శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ వారం ఏర్పడినటువంటి గ్రహస్థితి వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా దశమాధిపతి రవి రాశి అందే సంచరించడం అన్నది జాతకుడికి ఒక విధమైన కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. గొప్ప ప్రభుత్వ అధికారులకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గొప్పగా వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. వాళ్ళు నిర్ణయాలు చాలా సమర్థవంతంగా తీసుకొని పరిపాలించే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే, ఏ విధంగా అయినా సరే ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళ వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో నిజాయితీగా వర్క్ చేస్తారు. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. సో అలాగే మరి రాశి అందే లాభాధిపతి కూడా ఉండడం జరిగింది. అంటే ఈ విధంగా రాశి అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం ఇది విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నైపుణ్యంగా చాలా వ్యక్తిగతంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. వాళ్ళు క్లాసులో నెంబర్ 1గా రాణించడం కూడా జరుగుతుంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీళ్ళు ఏదైనా ఒక పోటీ పరీక్షలో కానీ కాంపిటీషన్లో కానీ పాల్గొంటే వాళ్ళకి వాళ్ళ యొక్క సామర్థ్యానికి తగు విధమైనటువంటి గుర్తింపు, అర్హత కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఈ రాశి అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం వల్ల విద్యార్థులకి, నిపుణ యోగం వల్ల ఏంటంటే ఈ రంగంలో ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్కి కానీ, వైద్య వృత్తిలో ఉన్నవారికి కానీ, ఏదైనా మంచి వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇది బాగా రాణిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ యోగ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి సామర్థ్యం పెరుగుతుంది. ధనం సంపాదించే టాలెంట్ కూడా పెరుగుతుంది. ఇంక దానికి అనుగుణంగానే ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం, అంటే ఇది వాళ్ళలో ఉన్నటువంటి వాక్చాతుర్యం పెరుగుతుంది. వీళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని ఇతరులు అంగీకరిస్తూ ఉంటారు. మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క ఆకర్షణ పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. వివాహ సంబంధించిన వేడుకలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. ముఖ్యంగా సప్తమంలో గురువు, ధనస్థానంలో శుక్రుడు, అంటే 2-7 మధ్య పరివర్తన ఖచ్చితంగా జాతకుడి యొక్క వ్యక్తిగతంగా జాతకుడికి కానీ, లేదంటే జాతకుడి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు, మగవాళ్ళకు ఎవరో ఒకరికి వివాహం జరిగే అవకాశం ఉన్నది. దానివల్ల కుటుంబ సభ్యులు పెరుగుతుంది, కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. కుటుంబంలో ఎక్కువ బంధుమిత్రులు స్టే చేస్తారు. కుటుంబం అంతా సందడిగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సప్తమంలో గురువు ఉండడం వల్ల వివాహ వేడుకలు, అందరూ గెట్ టుగెదర్గా కలుసుకోవడం, సంప్రదింపులు, అప్పటిదాకా పరిచయం ఉన్నవారు వివాహం అనే బంధం ఏర్పడటం, ఇవన్నీ కూడా మరి వృశ్చిక రాశి వారికి మరి కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అది ముఖ్యంగా వివాహం లాంటిది జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇక 4వ స్థానంలో శని భగవానుడు ప్రస్తుతం రుజుమార్గంలో ఉండడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కానీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కానీ చాలా వరకు పరిష్కరించబడతాయి. జాతకుడు కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు అది పరిష్కారం అయిందనుకోండి, ఆటోమేటిక్గా జాతకుడికి సంతోషం కలుగుతూ ఉంటుంది. అది స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీకు ఈ శుభవార్తలు లాంటివి వింటారు. అంటే చాలా కాలంగా మీ యొక్క స్థిరాస్తి ఎవరి ఆధీనంలో ఉండడం కానీ, అది మీరు పంపకాలు జరిగినప్పుడు కూడా మీ యొక్క అనుభవంలోకి రాకపోవడం వల్ల ఈ సమయంలో వారు మీ ఆస్తిని మీకు అప్పచెప్పడం, తద్వారా మీరు దాని మీద వచ్చే ఫలితాన్ని కూడా అనుభవించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా గత కొంతకాలంగా ఉన్నటువంటి స్థిరాస్తి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. వివాహ సంబంధించిన విషయాల్లో కూడా చిన్న సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో కూడా చాలా అనుకూలత ఉంది. కుటుంబ అవసరాలకు తగినటువంటి ధనము సమకూరుతుంది. అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా కుటుంబ విషయాల్లో సహకరించడం వల్ల మీ మీద కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే రాశిలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం వల్ల జాతకుడు తన వ్యక్తిగత ప్రతిభ పెంచుకుంటాడు. సమర్థవంతంగా ఉండడం వల్ల జాతకుడిని చూసి ఇతరులు కూడా క్రమశిక్షణతో ఉండాలనే ఆలోచనతో
అటు కుటుంబ సభ్యులు కానీ మీ వ్యక్తిగత సిబ్బంది కానీ తగు విధంగా నడుచుకోవడం వల్ల మీ వ్యాపార వ్యవహారాలు సొంత విషయాల్లో కూడా ఖచ్చితమైన అభివృద్ధి కనబడుతుంది. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల మంచివారి యొక్క సలహాలు మీకు లభించడం వల్ల అటు పుణ్య కార్యక్రమాలు అటు వ్యాపార కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ హనుమాన్ ఆలయాన్ని కానీ లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా స్త్రీలకు ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయాలి. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని పర్టికులర్గా రవిని పూజ చేస్తారో ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అన్నది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.